సో ఒక్కసారి మీ గ్రాఫ్ చూసుకుంటే, సో ఆ ఫస్ట్ రీమేక్ పక్కన పెడదాం. సో షో గురించి ఒక లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? క్రియేటివ్ ఫ్రస్ట్రేషన్, హౌ an artist aspires to have, how he looks forward to applause. మిస్ అమ్మ ఫిలాంథ్రాపిస్ట్ 10 మందికి మంచి చేయాలనుకున్న ఒక క్యారెక్టర్, బట్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ మ్యాటర్. అండ్ భూమిక ఆల్సో మంచి చేయాలనుకుంది ఆ క్యారెక్టర్ కూడా, మేఘనా క్యారెక్టర్. సో శివాజీ ఆల్సో సేమ్. సో ఇట్స్ అబౌట్ ఫిలాంథ్రాపీ. సదామి సేవలో డిలే అవుతున్న లీగల్ ప్రాబ్లమ్స్కు, ఆ తర్వాత డోంట్ గో టు గూండాలు వద్దు, అదే కోర్టులో వద్దు, గూండాయిజం రద్దు అనే కాన్సెప్ట్లో ఒక బ్యూరో మీద ఐ ఫోకస్డ్. ఆ బ్యూరో అంటే ఇంటెలిజెంట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంది అనేది. ఏదైనా వాళ్ళకి ఇష్యూ వస్తే వాళ్ళని ఎవరైతే ప్యాటర్నైజ్ చేస్తారో వాళ్ళకు. నెక్స్ట్ నందనవనం, మై ఫేవరెట్ 120 కిలోమీటర్స్. నందనవనం వచ్చేసి రిటర్న్ ఆఫ్ ద ప్రాడిగల్స్ అని అంటారు. సో తప్పిపోయిన కొడుకు మళ్ళీ తిరిగి వచ్చి ఎలా వచ్చాడు అనేది. నెక్స్ట్ మిస్టర్ మేధావి. లైఫ్లో క్యాలిక్యులేషన్స్ వద్దు, బీ హానెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. ప్రతి రిలేషన్ని క్యాలిక్యులేట్ చేయొద్దు, బిహేవ్ అంత అట్లాంటి బిహేవ్ మానేయండి, బీ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ యువర్ ఫేవరెట్ మూవీ విరోధి. విరోధి ఈజ్ లీడర్షిప్. వాట్ ఈస్ ఎ జెన్యున్ లీడర్ అండ్ వాట్ ఆర్ హిస్ what he should be to people whom he leads. అండ్ వీటన్నిటిని పక్కన పెడితే ఇంకొక మూవీ అంటే యాక్చువల్గా కొంచెం మీ మార్క్ తగ్గిందని అనుకోవాలి. చమక్చలో మార్క్ తగ్గిందని ఉంటుంది. నేను దాంట్లో కూడా ఒక ఐ థాట్ ఐ డిడ్ ఎ లవ్ స్టోరీ. అంటే ఇప్పుడు నేను చూసిన లవ్ స్టోరీస్లో చాలా వరకు ద లవర్స్ ఆర్ బోత్ హానెస్ట్ విత్ దెమ్సెల్ఫ్స్. సమ్టైమ్స్ లవ్లో ఉన్నప్పుడు కూడా యూ మే పీప్ దిస్ సైడ్. సో అప్పుడు వాట్ హ్యాపెన్స్ ఓకే అనేది కదా. ఓకే సార్. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీరు మలయాళంకి వెళ్ళిపోయారు అని చెప్పేసి విన్నాను. మధ్యలో మాయ చేశాను, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్ మీద చేశాను. అంటే ఒక అమ్మాయికి ఫ్యూచర్, తనకు ఎమోషనల్గా కనెక్ట్ అయిన విషయాలు, తనకు ఫ్యూచర్లో ఆ రిలేషన్స్లో ఏం జరగబోతుందని ఒక విజన్స్ వస్తుంటాయి. దాని మీద వర్క్ చేశాను, మాయ అది. ఓకే. ఆ తర్వాత ఐ మేడ్ రీమేక్ ఆఫ్ క్వీన్. మలయాళం అది హిందీ ఫిల్మ్, కంగనా రనౌత్ ఉంది క్వీన్. నాకు ఎప్పుడో మలయాళం అనుకున్నాను కదా, ఆపర్చునిటీ అక్కడ వచ్చింది. క్వీన్ చేశాను. అంటే ఎందుకు అలాగా మీ థాట్స్ అక్కడైతే సింక్ అవుతుంది వెళ్ళిపోయారా, లేకపోతే సింక్ అవుతుంది కదా, అట్లా అవకాశం వచ్చింది. మను కుమార్ అని ప్రొడ్యూసర్, ఆయన 4 సినిమాలు చేస్తున్నారు, తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మలయాళం. 4 క్వీన్ని 4 హీరోయిన్స్తో చేయాలని అతనికి ఐడియా. సో దాంట్లో మలయాళం ఐ హ్యాపెన్ టు డూ ఇట్. నాకు మను గారు తెలుసు. ఓకే. సో అలా నన్ను మలయాళం చేస్తారంటే అది చేస్తానని చెప్పి. ఇంత పెద్ద కెరియర్లో ఎక్కడైనా ఏ విషయంలో అయినా రిగ్రెట్ ఫీలింగ్ అని వచ్చింది సార్, ఈ పని చేసి ఉండకూడదు నేను అని? ఇంకా ఎక్కువ సినిమాలు చేయలేదనే ఫీలింగ్ అంతే. మై లైబ్రరీ షుడ్ హావ్ బీన్ బిగర్ అనే ఒక రిగ్రెట్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మచ్ టైమ్ గాట్ వేస్టెడ్ ఇన్ థింగ్స్ దట్ డిడ్ంట్ హ్యాపెన్. ఓకే సార్. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూలోనే. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ని ఫాలో అవుతున్న కొంతమంది స్టూడెంట్స్ ఎవరు ఉంటారు, స్టూడెంట్స్ ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్ అవుదాం అనుకున్న స్టూడెంట్స్ సార్ ఇన్స్టిట్యూట్లో ఉంటారు కదా చాలామంది, అలాగే స్టూడెంట్స్ అనేగా చాలామంది. వాళ్ళు వచ్చే టైంలో ఒక మోసం ఉంది ఏంటంటే, తెలుగు సినిమాలు తగ్గట్టే మనం మౌల్డ్ అవ్వాలి, లేకపోతే మన సినిమాలు హిట్ అవ్వో, బయట రావడానికి చాలా ఇబ్బంది పడతాము అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. అందుకే వాళ్ళు విత్ ఇన్ సర్కిల్లో స్టోరీలు రాసుకోవడం స్టార్ట్ చేశారు. మీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఆ బౌండరీస్ని బ్రేక్ చేసి మీరు ఒక షో, మిస్ అమ్మ లాంటి టైప్ మూవీస్కు రావడం జరిగింది. సో అలాంటి ఒక అడ్మైరర్ అంటే అప్కమింగ్ డైరెక్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? అంటే బీ విత్ యువర్ థాట్ అంటున్నా. అంటే ఈరోజు ఓటీటీ వచ్చిన తర్వాత యాక్చువల్గా ఆడియన్స్ కూడా దే ఆర్ యాక్సెప్టింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్కి అలవాటు అయిపోయారు. ఇంత ముందర ఏంటంటే ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఒక చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి, అక్కడ రిలీజ్ ఉండాలి ఆ సినిమాలు అని. బట్ ఇప్పుడు ఓటీటీ రావడంతో ఏంటంటే, విత్ సబ్ టైటిల్స్ రావడంతో ఏంటంటే, మనం ఏ సినిమాలు ఎక్కడెక్కడ సినిమాలు చూసి ఆ సబ్జెక్ట్స్ కంటెంట్, ఆ వేరియేషన్స్ చూసి చాలా ఇంట్రెస్ట్, ఎగ్జైట్మెంట్, అంటే దే ఆర్ గెటింగ్ ఎంటర్టైన్డ్. సో ఇప్పుడు ఏంటంటే ఇట్ హస్ బికమ్ లైక్ ఆడియన్స్ ఆర్ ఆల్ ఓవర్ ఇండియా యాక్సెప్టబిలిటీ లెవెల్ హ్యాస్ గాన్ అప్ డిఫరెంట్ ఫిల్మ్స్కి. సో ఇప్పుడు జస్ట్ స్టేట్ యువర్ థాట్. ఈరోజు కూడా మన సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు మొన్న కా చూశాను, ఆ తర్వాత లక్కీ భాస్కర్ చూశాను. అంటే దర్ డిఫరెంట్ ఫిల్మ్స్ దట్ ఆర్ బీయింగ్ మేడ్. బలగం ఉంది, సో ఇవన్నీ కూడా ఏంటంటే దే ట్రూ టు ద కాన్సెప్ట్ అండ్ దే ఆర్ సక్సీడ్ అవుతున్నాయి. సో ఈరోజు డైరెక్టర్స్ దే డోంట్ హ్యావ్ టు మన తెలుగు ఇండస్ట్రీ, మన తెలుగు ఫిల్మ్స్ ఇట్లానే చేయాలని ఏం లేదు. బౌండరీస్ బ్రేక్ అయిపోయినాయి అంటారు. దే ఆర్ నో బౌండరీస్. ఈరోజు
మీ స్టార్ ఓరియంటెడ్ సినిమాలో చూసుకున్నా కూడా దే ఆర్ డూయింగ్ విత్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ చేస్తున్నారు స్టార్స్ కూడా. సో అంటే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ సినిమాని యాక్సెప్టెన్స్ పెరిగింది. ఓకే సార్. అటు ఆర్టిస్ట్లో కానీ ఇటు డైరెక్టర్స్ కాన్సెప్ట్స్లో కానీ పెరిగింది. సో ఐ థింక్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు లుక్ అప్, ఇంకా బెటర్గా మూవ్ అవుతాయని నేను నమ్ముతున్నాను. ఓకే సార్. అంటే మనకి ఓటీటీ వల్ల బాగా ప్లస్ అయింది అంటారు సార్, లేకపోతే మైనస్ అయింది? అంటే నేనది క్రియేటివ్గా అంటే ఆడియన్స్కు ద ఎక్స్పోజర్ టు డిఫరెంట్ ఫిల్మ్స్ బాగా ఎక్కువైంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో మనం 10 సినిమాలు డిఫరెంట్ సినిమాలు చూసినప్పుడే మనకు ఒక సినిమా, ఆ సినిమా ఇలా ఉంది, ఈ సినిమా. ఈరోజు మలయాళం సినిమా హస్ బికమ్ పాపులర్ ఆల్ ఓవర్ ఇండియా. ఎవరితో మాట్లాడు, నువ్వు నార్త్ ఇండియన్తో మాట్లాడు, మలయాళం సినిమా చూసావు, హౌ, ఎందుకు చెప్పండి? అంటే నేను చెప్పేది ఓటీటీ హస్ కనెక్టెడ్ లైక్ ఎనీథింగ్. అంటే ఇంత ముందులో ఎప్పుడు చేయలేనంత విధంగా ఇట్ ఇస్ లైక్ నెవర్ బిఫోర్. అంత బాగా కనెక్ట్ చేసింది ఆడియన్స్కి. ఇప్పుడు నార్త్లో ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా మలయాళం సినిమాల గురించి మాట్లాడుతున్నారు, అవునా? సో దట్ ఈస్ ద పవర్. సో అక్కడ ఓటీటీ హ్యాడ్ బీన్ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ ది. సో ఆడియన్స్ మన మైండ్ని మాత్రం కొంచెం వాస్ట్ చేసింది. అంటే వాస్ట్ లేదని కాదు నేను చెప్పేది, ఎక్స్పోజర్ ఉన్నప్పుడే కదా మనకి. ఇప్పుడు నేను ఇక్కడే చూస్తున్న సినిమా అనుకో, నాకు ఈ సినిమాలోనే చూస్తుంటా, ఇంకో 10 సినిమాలు నాకు చూసే అవకాశం వచ్చింది అనుకో, నాకు చాయిస్ ఉంటుంది కదా, నా టేస్ట్కి తగ్గట్టు నాకు సినిమాలు వెతుక్కుంటా, అవునా? అది జరిగింది ఓటీటీ వల్ల. పైగా అన్ని సబ్ టైటిల్స్తో వస్తున్నాయి. ఓకే ఓకే, ఇంకా పెద్ద అడ్వాంటేజ్ కదా. ఓకే ఓకే. మంచి కథ వెళ్తున్నప్పుడు ఏదో ఒక సాంగ్ వచ్చేది మధ్యలో, ఏదో పెట్టాలని పెట్టినట్టు ఉండేది అనమాట. నాకు ఎలా ఫీల్ అయ్యేవాడిని అంటే, ఏదో మంచిగా వెళ్తున్న మూవీకి ఏదో స్పీడ్ బ్రేకర్లో వచ్చాయి సాంగ్స్ కొన్ని. కానీ పర్టికులర్గా మీ సినిమాల విషయానికి వస్తే మాత్రం అలా ఉండేది కాదు. అంటే మీరు ఆ పాటలకు కూడా వెళ్ళిపోయేవారు మొత్తానికి, ఏదో ఉండాలి అని కాకుండా ఒక కథలోనే డ్రైవ్ అవుతూ ఉంటుంది పాట. సో ఆ జాగ్రత్తలు మీరు ఎలా తీసుకున్నారు? అంటే ఓన్లీ పాటలే కాదు, యాక్షన్ కూడా. సాంగ్ అనేది నేను పర్సనల్గా చూసేది అనేది ఇట్స్ ఆల్సో ఎన్ ఎమోషన్. ఆ సాంగ్లో కథ కూడా మూవ్ ఫార్వర్డ్ అవ్వాలి. అందుకనే బహుశా మేబీ మీకు సాంగ్ నా సినిమాలో డిస్టర్బెన్స్గా అనిపించదు. నేను చాలా రేర్గా సాంగ్ ఫర్ సాంగ్ పెట్టింది లేదు. 1-2 సార్లు జరిగింటుందేమో, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈజ్ లైక్ మోర్ లైక్ ఎన్ ఎమోషనల్ ఫ్లో. అంటే సాంగ్ ఆ టైంలో వస్తే ఓకే కరెక్ట్ అనిపించేలాగా ఉంటుంది. సో నేను అది మైండ్లో పెట్టుకుంటా. నేను ఇప్పుడు యాక్చువల్గా నా సినిమాలో సాంగ్స్ 3 సినిమాలు అయితే సాంగ్స్ కూడా లేవు. యాక్చువల్గా సాంగ్స్ లేవంటే ఇప్పుడు షోలో లేదు. నందనంలో జస్ట్ వరకు చిన్న అక్కడక్కడ చరణాలు ఉంటాయి చిన్న, ఇట్స్ నాట్ లైక్ ఎ సాంగ్ ఐ థింక్. అలానే సర్కిల్ అనే సినిమా తీసా లాస్ట్ ఇయర్, దాంట్లో కూడా జస్ట్ మినిమల్గా ఉంటుంది. సో నాకేంటంటే సాంగ్స్ అనేది డిస్టర్బ్ చేయకూడదు అంట నా ఫ్లోని. మీకు ముందు నుంచి కూడా మీరు కూడా చాలా సినిమాలు చూసుంటారు కదా సార్, అది నేను చెప్పింది మీకు కూడా ఎక్కడ తగిలిండొచ్చు, అంటే మధ్య సాంగ్ ఎందుకు వచ్చింది ఇక్కడ అని చెప్పేసి. అఫ్ కోర్స్ చాలాసార్లు అది చూసాము, చాలాసార్లు అనిపించాము, సాంగ్ లేకుంటే కథ నేరేటివ్ బాగా స్పీడ్గా వెళ్తుందనే ఫీలింగ్. ఇప్పుడు మీకు ఒకటి తెలుసలేదు, ఇప్పుడు ఐ మీన్ యూ మస్ట్ అబ్జర్వ్డ్, ఈ మధ్య సాంగ్స్ అసలు వెన్ యూ కమ్ టు బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ వదిలేస్తే మిగతా సినిమాల్లో సాంగ్స్ చాలా తక్కువ అయిపోయినాయి సార్. ఉన్నా కూడా దే ఆర్ బీయింగ్ వెరీ రియలిస్టిక్. అంటే అవి మాంటాజెస్ మాదిరో దీని మాదిరో ఉంటున్నాయి. అంటే ఒక రిలీజాన్ని తీసుకొని వస్తున్నారు. ఇందాక మీరు చెప్పిన బలగం సినిమాలో కూడా మ్యాక్సిమం ఇప్పుడు దే ఆర్ నాట్ లైక్ ఇప్పుడు లిప్ సాంగ్స్ అంటూ సినిమాలు పెద్ద సాంగ్స్ వదిలేస్తే, పెద్ద సినిమాలు వదిలేస్తే చిన్న సినిమాల దగ్గరకు వచ్చరికి, అంటే మీడియం రేంజ్ సినిమాల దగ్గర దే ఆర్ నాట్ యూసింగ్ ది లిప్ సాంగ్ అట్లా చేయటం లేదు. ఎందుకంటే స్లోగా ఆడియన్స్ ఇదే డైరెక్టర్స్ ఆల్సో దే ఆర్ థింకింగ్ కొంచెం మోర్ రియలిస్టిక్గా వెళ్దాము అండ్ వితౌట్ బ్రేకింగ్ ది మూడ్ ఆఫ్ ద ఆడియన్స్, సాంగ్ మీద బ్రేక్ చేయకుండా అనేది. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టర్న్ అంటా నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం మాకు కేటాయించినందుకు. నిజంగా యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉండిపోయిన కొన్ని క్వశ్చన్ మార్క్స్ కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయినాయి, ఆన్సర్స్ వచ్చేసాయి అనమాట. అలా చాలామంది ఉన్నారు మిమ్మల్ని అడ్మైర్ చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా మీరు మాకు ఒక టెక్స్ట్ బుక్ లాంటి సినిమాలు మాకు అందజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నేనైతే సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలనుకుంటున్నాను. మా కోరిక సార్ అది, అన్ని బ్లెండ్ అవ్వాలి అంతే దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.